గేదెలు బస్తో గుద్దేసి వెళ్ళిపోతారా? రేపటి నుంచి చూడలే బస్సులు ఎదుగుతారు చూస్తా. నువ్వు చూసేదేంట్రా? అసలు రేపటి నుంచి మేమే బస్సు తీసుకురాము. రేడియం పెయింట్ దేనికిదే? చీకటి పడి దీని సోకు తెలుస్తుంది. గేదెలకి దీపాలు ఇచ్చారేంట్రా? కలబడి కలబడి నిలబడు, పోరాడే యోధుడు జడబడు. కలబడి కలబడి నిలబడు, పోరాడే యోధుడు జడబడు. సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉణుకేరా. బుడి బుడి అడుగులు తడబడి, అడుగడుగున నీవే నిలబడి, ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి. వెలుగంటూ రాదు అంటే సూర్యుడైనా లోకువరా. నిసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయనురా. నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లె. వికాసంలో విద్యార్థుల్లే అలా అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లె. వికాసంలో విద్యార్థుల్లే అలా అలా ఎదగాలి. నమస్కారం, నేను మీ అమ్మిరాజుని. మీ పిల్లలోట్లు నాకేమని చెప్పండి. ఈ దెబ్బతో ఊర్లో మనకే బంగారు లాంటి సీరియస్ వస్తుంటే నీ మీటింగ్ లేదురా మధ్యలో. ఇంకొకసారి నా వాటి మీదకి వచ్చి ఉంటే సీరియస్ కొడతాను. ఆడితో మాట్లాడక చిమ్మేశారు ఉమ్మేలేదు రే. పిలికిలినే బిగించి చూడు, అవకాశం నీకున్న తోడు. అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా. రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి. గిరాగిరా తిరిగేస్తుంది క్రమంగా స్థిరంగా. ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే. ప్రతీకవే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లె. వికాసంలో విద్యార్థుల్లే అలా అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లె. వికాసంలో విద్యార్థుల్లే అలా అలా ఎదగాలి. అమ్మాయిలు పడేయాలంటే లారా. అయితే హీరో సిద్ధార్థ్ అవ్వాలి, లేకపోతే శ్రీకృష్ణుడు అవ్వాలి. సిద్ధార్థ అవ్వడం కష్టం గాని శ్రీకృష్ణుడు అయితే కడుపు చెడిపోయినట్టుంది అదొకే. నేను కృష్ణుని కాదు అమ్మిరాజుని. నాకు ఓటేత్తరా? అమ్మిరాజు బావాడారా? అబ్బాయి బీజే పార్టీయేనా? నేను ఆడి పార్టీ అంటే మన అమ్మిరాజ్ పార్టీ. అవునా? అయితే తొందరలోనే మా ఇంటి పేరు ఆగిపోతావు. మీ ఇంటి పేరా? ఏంటి మీ ఇంటి పేరు? ఇరుకుల్లోకి వచ్చి జీవితమే ఓ చిన్న మదిలి, వెళ్ళిపోమా లోకాన్ని బదిలి. మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్ని ఈ కీర్తిని. గమ్యం నీ ఊహల జననం, శోధనలో సాగేది గమనం.
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. నాకు మనుషులన్న వాళ్ళు చావటం చిరాకు. ఇవన్నీ ఓట్ల కోసమేగా? కాదు, నా గర్ల్ ఫ్రెండ్ కోసం, నా 90 ఏళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం. ఎందుకో ఈ మధ్య నువ్వు నాకు నచ్చుతున్నావు పీజే. నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో? ఇప్పుడు కాదు. అమ్మీ ఇప్పుడు కాదంట. విజయలో చాలా మార్పు వచ్చిందిరా. వాడికే ఈసారి నేను ఓటేస్తా. మా నాన్న కూడా అదే అన్నారా, ఈసారి వాడిని ఎన్నుకోమని. ఇదిగో ఏంటి ఊళ్ళో వాళ్ళందరూ కాలేజ్ ఎలక్షన్స్ ని పొలిటికల్ ఎలక్షన్స్ లో మాట్లాడుకుంటున్నారు. అమ్మా, నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఆ పీజే గాడికి మాత్రం ఓటేయద్దు. పీజే కొట్టేద్దు, పీజే కొట్టేద్దు, పీజే కొట్టేద్దు. ఏమైంది నీకు? ఒరేయ్, వాడి గురించి చెప్తావు, నీ గురించి చెప్పకుండా. పీజే కొట్టేద్దు, పీజే కొట్టేద్దు. పాపం అడుక్కోవడం కూడా చేతగా. ఈసారి నాటకంలో డబ్బున్నోడు వేషం చేస్తున్నాను. మన పీజే వేసుకుంటాడే అలాంటి చొక్కాలు కావాలి. మరి డబ్బులు తెచ్చావా? పీజే తీసుకొచ్చాను. కావాలా బాబు? ఏదొద్దమ్మా, చూసావుగా క్రౌడెడ్ ప్లేస్. ఏం బాబు, టీ సొక్క మనసాపులో కొందా? లేదు బాబాయ్, ఇది ఎక్కడ కొన్నావు? లండన్ అనుకుంటాను రా. లండన్ అంటే వేరే దేశం. ఎంతయ్యా? ఒక 3000 ఉంటుందేమో. మోసపోయారు సార్. అదే మన షాపులో అయితే 100కి 3 సార్. 100కి 3? ఏవి? ఇదిగో చూడండి, దాని మీద ఏం రాస్తుంది, దీని మీద అదే రాస్తుంది. కావాలంటే చూడండి, చూడండి, అమ్మో. చూడమ్మా. నిజంగానే మోసపోయావే. సరే, వీళ్ళకేం కావాలో చూస్తుండు, నేను ఇప్పుడే వస్తా. ఇదెంతమ్మా? 50 రూపాయలు బాబు. ఓని 45 రూపాయలు చేసుకో బాబు. ఇది అమ్మితే ఎంత మిగులుతుంది? 10 రూపాయలు మిగులుతున్నాయి బాబు. ₹100 తీసుకో. వద్దు 100 రూపాయలు బాబు, ఉంచు. వద్దు, వద్దులే బాబు. పర్లేదు, ఉంచుకో అమ్మా. చల్లగా ఉండు నాయన. ఏంటి పీజే నవ్వుతున్నావు? అక్కడ నా ఫ్రెండ్స్కి రోజు 5000 ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చినా సంతోషంగా ఉండేవారు కాదు. ఇక్కడ 500 కూడా ఖర్చు అవ్వలేదు. ఆ పెద్ద ఆవిడ 10 రూపాయల కోసం ఇంకా పని చేస్తూనే ఉంది. ఎలారా వీళ్ళంతా ఇంత తృప్తిగా ఉండగలుగుతున్నారు? 500లోనూ కాదు, 5000లోనూ కాదు, ఆనందం, తృప్తి అనేవి ఇక్కడుంటాయి. ఎలా? చేపట్టు పడిన రోజు ఉన్న కాస్త తిండి నాకు పెట్టి అమ్మ ఖాళీ కడుపుతో పడుకునుండేది. అప్పుడు అమ్మ ఇంకా ఆనందంగా ఉండేది. ఎందుకో తెలుసా? నా కడుపన్నా నిండిందని. అర్థం కాలేదు కదూ? దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు. కానీ మనమే కన్ఫ్యూజన్తో మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. అది మారిన రోజు అంత ఆనందమే, అంత తృప్తి. ఎవడాడు ఫోన్ ఎడుతున్నాడు? నీతో ఎడుతాడంట. హలో ఈ దెబ్బతో ఆడి కులపాళ్ళ ఓట్లన్నీ నీకే. ఛా! నీకు అమిరాజ్కి తేడా లేకుండా చేసుకున్నావు. అక్కడ నీకు ఓట్లు కనపడుతున్నాయా? నాకు తగలడిపోతున్న జాతీయంగా నవ్వు కనపడుతుందా? ఇప్పుడు కూడా నేను డబ్బు గురించి ఆలోచిస్తున్నాను. సంపాదించే తండ్రిని పోగొట్టుకుని రేపటి నుంచి వాడు ఎలా బతుకుతాడా అని. అరే, నన్ను మారమని మీరంతా ఎందుకులా మారిపోతున్నారు? ఏంటి కనబాబు, ఈ టైంలో ఎందుకలా అన్నావు? వాడు మారాడా లేదా అని టెస్ట్ చేశాను.